రాగానే నేను అడిగింది ఏంటో తెలుసా, ఎండు గురు నెయ్యితో కలుస్తారా అని చెప్పేసి. అవును అన్నాడు. ఎందుకంటే చేతిలో ప్లేట్ ఇవ్వగానే నెయ్యి స్మెల్ వచ్చింది. ఆ జనం చూసి ఫస్ట్ వలి తినాలి. వలి ఏమన్నాడు అనుకున్నాం, మిల్లెట్స్ ఏంట్రా బాబు ఎంత ఆడావిడ ఇక్కడ అనేసి అంటే ఇలా వేసాను. నువ్వు వాళ్ళ గురువారం వచ్చావు కాబట్టి సరిపోయింది. అదే శనివారం వచ్చుంటే నేను కూడా ఏం చేసేవాడిని కాదు. మేమే వాండర్లం, అతను అప్పుడప్పుడు వస్తాడని చెప్పారంట. అసలు అంత కామెడీ అది. కాబట్టి అసలు లేదు బ్రో, నాకు ఫ్యామిలీ ఈ పేజ్ నీకు తెలుసు కదా, నేను సోలో ఒక్కడే అన్న లేరు, ఎవరు బ్రదర్ సిస్టర్స్ కానీ ఎవరు లేరు. 5 లక్షలు పోయినాయి అంట. హాయ్ హలో నమస్తే అస్సలం అయికుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు మనం విజయవాడలో ఉన్నాం. వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వాళ్ళు, వ్యాపారం చేస్తున్న వాళ్ళు, వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళు కూడా ఈ వీడియోని చూడండి. కొన్ని చాలా మంచి విషయాలు తెలుసుకోబోతున్నారు. వ్యాపారం చేసే వాళ్ళకి ఒక అనుభవంలో కూడా ఉంటుంది. ఈరోజు మనం విజయవాడలో షాహీ మిల్లెట్స్, షాహీ షవర్మా దగ్గర ఉన్నాం. విజయవాడ వాళ్ళకి చాలా మందికి ఇది ఎవరిదో తెలుసు, ఇంకా చాలామంది తెలుసు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది వన్ ఆఫ్ ది టాప్ వ్లాగర్ ఇన్ విజయవాడ, ఫుడ్ క్యాప్టెన్ అనమాట. తన ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ కూడా ఉంటుంది, మీరు చెక్ చేయొచ్చు. తనది ఎప్పటి నుంచో ఈ బిజినెస్ ఉంది మనోడిది. అయితే ఎప్పటి నుంచో వీడియో చేద్దాం అనుకున్నా. ఆల్రెడీ మనం షవరో చేసాం. ఇప్పుడు మిల్లెట్స్ వీడియో తీద్దాం, ఎలా ఉంది ఏంటో చూద్దాం. అలాగే మనోడు ఫేస్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చెప్తాను మీకు. ఫుడ్ క్యాప్టెన్ని పిలిచి ఫుడ్ క్యాప్టెన్తో మాట్లాడదాం. ఇంతకీ దీని అడ్రస్ చెప్పలేదు కదా, జాగ్రత్తలో బాబు. ఇది కానూరు నాగార్జున హాస్పిటల్ ఉంది, కరెక్ట్గా దాని బోర్డు ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట, విజయవాడ కానూరులో. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో, హీఈస్ ఫుడ్ క్యాప్టెన్. చాలా మంది తెలుసు, తెలియని వాళ్ళు ఎవరు లేరు. దీనికంటే ముందు అర్జెంట్ గా ఈ తాళ్ళు పక్కన తాళ్ళు ఎందుకుంటే కట్టేద్దాం ఇక్కడ ఈ మనిషిని. ఎందుకు బ్రో, నీ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ గోల రోజు. ఎందుకు నేను హైదరాబాద్ బ్లాగుల్లో ఉంటానా? వచ్చినప్పుడు వచ్చేది నీ రూమ్ లోనేనా? నేను రావట్లేదు ఈ మధ్య. రావట్లా? ఎందుకు వెళ్ళట్లేదు బ్లాగ్స్ లో? ఇక్కడ ఎందుకు టైగర్ ఎప్పుడు వస్తాడు, ఇక్కడికి ఎందుకు రావట్లేదు, వచ్చినప్పుడు ఎందుకు చెప్పట్లేదు, మీరు నాకు నా నెంబర్ ఇవ్వు అని చెప్పి సావా కొట్టేస్తున్నారు లిటరల్లీ నన్ను. అయితే మరి ఇప్పుడు ఎవరు రాలేదు? నేను చెప్పా రమ్మని, ఈ రోజు రాలా, రేపు వస్తారు చూడు. రేపు నేను రాను. సరే, ఇది నువ్వు అప్లోడ్ చేయగానే నాకు మోతే. అయితే ఫుడ్ తిందాం బ్రో అంటే, ఫుడ్ కన్నా ముందు నీకు ఒకటి చూపిస్తాను పదా అని చెప్పేసి అన్నాడు. ఏం చూపిస్తాడో చూద్దాం. చూపిస్తా అంటే ఏ అమ్మాయినో చూపిస్తా అనుకున్నావు. అమ్మాయి కన్నా అందంగా ఉన్న బండిని చూపించావుగా, నీకే గిఫ్ట్. అయ్యా నువ్వు ఇచ్చిన నేను తాళలేను. ఇలాంటి బళ్ళు సినిమాల్లోని రోడ్ల మీద చూడటమే తప్ప ఫస్ట్ టైం నా చెయ్యి పెట్టాను అనమాట. ప్రభాస్ అన్న సాహో మూవీలో ఇదే బండి ఉంటుంది అనమాట. అయితే మ్యాట్ ఏంటంటే రీసెంట్ గా మనోడు ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ కూడా ఓపెన్ చేశాడు. ఏంటి కూడా క్యాప్టెన్ వీల్స్ ఉత్తి వీల్సా? క్యాప్టెన్ వీల్స్ అనమాట. అందులో మనోడు ఇలాంటి బైక్స్ అన్ని పర్చేస్ చేసి అమ్ముతూ ఉన్నాడు అనమాట. ఈ రోజు మన దగ్గర ఈ బైక్ ఉంది. ఏంటి దీని పేరేంటి? ట్రాంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్. భలే ఉంది బ్రో బండి. 3 సిలిండర్ ఇంజిన్. 3 సిలిండర్ ఇంజిన్ అంటే 3 సిలిండర్లు ఉంటాయా? కనపడవా మనకి? ఇన్లైన్ 3. అంటే నార్మల్ గా మనకి ఇలా ఒకటి ఉండి ఇంజన్ లో నుంచి ఒకటి, అవి 3 ఉంటాయా? ఇగో 3 ఉంటాయి చూడు. ఇదిగో అదే అదిగో 1 2 3 ఉన్నాయి. ఇది కూల్ అవుద్ది కదా ఇంజిన్ ని, పెద్ద కూల్ చేసిద్ది బండి మొత్తం. ఇది చూడండి, మనకి ఈగకి కళ్ళు ఉంటాయి చూడండి, ఈగా మూవీలో అలా ఉన్నాయన్నమాట ఈ లైట్లు. భలే ఉంది బండి. అదే దాని అట్రాక్షన్ కూడా అదేనే. బాగుంది కదా. ఫుడ్ తిన్నాను వెళ్ళిపోదాం. ఆగు, స్టార్ట్ చేయని బీస్ట్ ని నువ్వే చెయ్యయ్యా. నేను సరే యాక్టివాలు నుంచుంటా. ఇక్కడ నుంచి ఇక్కడేనా? సరే, అటు నుంచి ఉన్నా పర్లా. స్టార్ట్ చేయి. ఓకేనా? అయ్యా నా ఇంకా పెళ్లి కూడా కాలేదు, దాని యాంగిల్ చూసా ఎక్కడ ఉందో కరెక్ట్ గా. ఏం కాదు బ్రో, ఎందుకన్నా మంచిది ముందే సేఫ్. అట్లాంటి చేయకూడదు. ఫ్యామిలీ ఫ్రెండ్ నేనేం చేయను, నా ఫ్యామిలీని కాపాడుకుంటున్నాను. ఏరా తప్ప. సరే, వినిపిస్తుంది అంటావా? సౌండ్ వినిపిస్తుందా? గురు ఏంటి గురు ఆ సౌండ్? ఒకసారి ఆపే గొడవకు వస్తారు ఇంటి పక్కన వాళ్ళు. ఖచ్చితంగా వస్తారు. ఎలా తోలుతున్నారు ఇలాంటి వాళ్ళు? కొడతారా? మా ఇంటి పక్కన స్టార్ట్ చేసింది అనుకో, అసలే మా సందులో ముసలోళ్ళు పక్కన గుండె ఆగిపోద్ది. ఎవరు పక్కరా? నీకు ఆగిపోద్ది లేదండి. ఓకే రైట్, థ్యాంక్ యూ. సౌండ్ వస్తుంది ఏంటి అది? ఓకే, ఇప్పుడు వెళ్ళి
టిఫిన్ టేస్ట్ చూద్దాం. చలో. షాహీ మిల్లెట్స్ అని పెట్టావు గురు, అన్ని మిల్లెట్స్ దొరుకుతాయా? అన్ని మిల్లెట్స్. ఏమేమి ఐటమ్స్ ఉంటాయి? ఇదేంటిది? ఏంటిది అది? గెస్. జాలి, కింద వాటర్, మంట పెట్టడం వల్ల పొగ వస్తుంది. అది కాదు, ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పెడుతున్నారు. ఇడ్లీ తెలుసు, దీని పేరు వాసనపల్లి. వాసన పోలి ఇడ్లీలు. ఇందులో వేసిన పిండి జొన్న పిండి. జొన్న ప్లస్ ఇడ్లీ పిండి కూడా ఉంటుంది. ఓకే. ఇంకేముంటాయి ఇక ఇందులో? జొన్న ఇడ్లీ, తర్వాత రాగి పెడతారు, రాగి తర్వాత కొర పెడతారు. ఇలా వరుసగా ఇదంతా ఫుల్ అయిపోయింది. ఇప్పుడు చూస్తా ఉన్నాం కానీ. ఇప్పుడు ఏది కావాలి అది ఆర్డర్. అలా కాదు, ఒక ప్లేట్ ఇడ్లీ 60 రూపాయలు మన దగ్గర. ప్లేట్ కి మనం ఒక జొన్న, ఒక కొర, ఒక రాగి ఇస్తాం. 3 కల్పిస్తాం. ఇంకో విషయం ఏంటంటే, నేను ఫుడ్ క్యాప్టెన్ కి వచ్చిన తర్వాత విజయవాడ వచ్చాయని చెప్పా, వచ్చే ముందు చెప్పలా. అయినా సరే ఆయిల్ చూడండి, చాలా మంది ఆయిల్ చూపించిన తర్వాత ఇంజిన్ ఆయిల్ అంట. ఇది ఇంజిన్ ఆయిల్ కాదు, ఇది మంచి ఆయిలే. నెక్స్ట్ దీంతో పాటు ఏవైతే ఈ పిండ్లు ఉన్నాయో వాటిలో దోశలు కూడా ఉంటాయి. దోశలు కూడా ఉంటాయి. చట్నీలు ఎన్ని రకాలు ఉంటాయి మన దగ్గర? చట్నీలు 2 రకాలు ఉంటాయి. పల్లి చట్నీ, ప్యూర్ పల్లి. అంటే నీకు ఇక్కడ పల్లి చట్నీలో మ్యాజిక్లు ఉంటాయి. కొంచెం శనగ కలుపుతారు, కొంతమంది కొబ్బరి కలుపుతారు, కొంతమంది వేరే ఏమేమో కలుపుతారు. అది కాదు, A1 క్వాలిటీ పల్లి చట్నీ. నువ్వే చెప్పు ఎలా ఉందో. మొత్తం పల్లి. ఇంకా 2 టమాటా చట్నీ. టమాటా స్టార్ ఐటమ్ అది అందరికీ. ఇప్పుడు ఏంటి మన దగ్గర? ఈ వాసన పోలి ఇడ్లీ 3 రకాలు. దోశలు, ఇంకా దోశలో పెసర ప్లస్ మల్టీ మిల్లెట్ దోశ. ఏదో పని చేద్దాం, ఇది టేస్ట్ చూద్దాం. మల్టీ దోశ టేస్ట్ చూద్దాం. రాగి పెడుతున్నారు. ఇప్పుడు రాగి పెడుతున్నారా? ఓకే. ఇదే వాసన పోలి ఇడ్లీలు. ఇదేమిటి? జొన్న కాదు, రాగి, కొర, రాగి జొన్న. ఈ ఆకు పేరా అది? కాదు. ఊరు పేరా? కాదు. అది పాత కాలంలో ఈ ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు పెట్టి తడిగొడ్డతో చుట్టేవాళ్ళు. దాన్ని వాసన పొలి అని చెప్పి సంథింగ్ ఏదో ఉంది. అలా దానికి అలా పేరు వచ్చింది. ఓకే. కొంతమంది పొట్టెక్కలు అంటారు. ఇది ఎలాగ ఇలా లాక్కుని తినేయడం? అలా కాదు. ఓకే. ఆ టూత్ పిక్ నువ్వు ఇలా తీసి పక్కన పెట్టి, ఆ పిండి పక్క తీసి ఆకు తినేయాలా? అవసరం ఆకు తినకూడదు, ఆకు పడేయాలి అలా మడత పెట్టి. అది. ఓకే. కానీ ఏ మాటకి ఆ మాట చాలా హెల్దీ కదా. చాలా. ఇది నార్మల్గా తినలేము మనం అసలు. నేను గట్టిగా ఉంటదేమో అనుకున్నా, చాలా మెత్తగా ఉంది గురు. మిల్లెట్స్ అనేది మనం ఇంత తినవసరంలా, ఇంత తిన్నా చాలు, మనకు కావాల్సిన న్యూట్రిషన్స్ వచ్చేస్తాయి. ఓకే. టేస్ట్ చూద్దాం. నోరు ఊరుతుంది నాకు. మన ఇడ్లీ లాగే ఉంది టెక్స్చర్ అయితే, సేమ్ టేస్ట్ కూడా. ఇది 2 ముంచుకుని టేస్ట్ చూద్దాం. అంటే వేరేది ఏదో కలిపారు కదా, టేస్ట్ ఏమైనా తేడా ఉండిద్దేమో అనుకున్నా. నేను అదే చెప్తా ఆపేసా. చాలా బాగుంది గురు. ఇదిగో ఇది మా స్టార్ ఐటమ్. ఇది రాగి. ఇప్పుడు నువ్వు చెప్పిన టేస్ట్ వస్తుంది. అంటే వేరేది కలిపాం కదా, కొంచెం మెస్సీ అవుద్ది. చట్నీ కొంచెం ఎక్కువ వేస్తారు మా వాళ్ళు. దీని టేస్ట్ చూద్దాం. దీన్ని కూడా అలా ఉంచి, షేపులు బాగున్నాయి భలేగా. చాలా బాగుంటుంది. బాబా నేను బాగుందని చెప్పిన ఈ మధ్యన నన్ను నేర్చుకుంటున్నారు పెయిడా అది అనేది. అందులోనూ నువ్వేమో ఇన్ఫ్లుయెన్సర్వి. నాకు మొహమాటాలు ఉండవు మాయా. ఇంకా నన్ను ఎప్పటికీ అర్థం చేసుకుంటారో మీరు. బాగుందంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదు, అర్థం కావట్లా. రాగి చాలా బాగుంది. నెక్స్ట్ ఇది జొన్న. ఇది వీటిలో కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. ఎక్కువ ఏంటంటే మా దగ్గరకు వచ్చిన వాళ్ళు రాగి అవగొట్టేస్తారు ముందు. కానీ నిజం చెప్పాలంటే నాకు స్పెషల్గా కొర ఇష్టం. కానీ అందరికి రాగి, ఎందుకంటే ఆ టేస్ట్ కూడా తెలుసు దాంట్లో. ఈ టమాటా చట్నీ అదిరిపోయింది. టమాటా చట్నీ వేరే లెవెల్ ఉంది. నిజం చెప్పనా, ఈ 2 మీద నాకు ఇది నచ్చింది. అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫ్లేవర్. ఆ 2 మీద ఇది నచ్చింది నాకు. కానీ ఒక్కొక్కటి ఒక టేస్ట్ వచ్చింది. అంటే కమ్మగా ఉంటుంది నీకు. చట్నీ ఎలా ఉంది? చట్నీ చాలా బాగుంది. చట్నీ హైలైట్ బ్రో. మా ఇంట్లో చేసుకుంటే రాదేంటి ఆ టేస్ట్? టమాటా చట్నీ రాదు. అంతే. ఇప్పుడు ఇలా వేసుకున్నారా, ఇంత బాగుంటే ఏం చేస్తారు తెలుసా? మళ్ళీ వేయించుకుంటారు చట్నీ. అందుకే నీకు ప్యూర్ పల్లి పెట్టరు. మళ్ళీ ఏముంది, నాలంటోడు ఇలా అన్నంలో కలిపేసుకుని తినేస్తారు. అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. చాలా బాగుంటుంది. నెక్స్ట్ మిక్స్డ్ మిల్లెట్ ఏంటి? మల్టీ మిల్లెట్ దోశ టేస్ట్ చూద్దాం. మల్టీ మిల్లెట్ దోశ. ఇందులో ఏమేమి కలుస్తాయి? ఏమేమి మిల్లెట్స్ కలుస్తాయి? రాగులు, జొన్నలు, కొర్రలు, సజ్జలు కూడా కలుస్తాయి అప్పుడప్పుడు. వాళ్ళు మాత్రం 3 రకాలే కలిసింది. ఓకే. రాగానే నేను అడిగింది ఏంటో తెలుసా? ఏంటి గురు నెయ్యితో కలుస్తారా అని చెప్పేసి. అవును అన్నాడు. ఎందుకంటే చేతిలో ప్లేట్ ఇవ్వగానే నెయ్యి స్మెల్ వచ్చింది.
టేస్ట్ చూద్దాం. ఆనియన్సా? ఆనియన్ ఆనియన్ ఇరుపుకొని చిన్న ముక్క. బా నెయ్యి గట్టిగా వేసారు గురు. మామూలుగా కూడా అలాగే వేస్తారు. ఆహా, ఏ నెయ్యి వాడుతున్నారు? విజయవాడలో విజయ. విజయ నెయ్య. టేస్ట్ చూద్దాం. పడుకో. స్పీచ్లెస్ గురు. అరే అది వెళ్ళరా వెళ్ళరా. అరే నేను హైప్, నాకు టేస్ట్ నచ్చితే నాకు ఆటోమేటిక్గా ఎక్స్ప్రెషన్ అలాగే వస్తుంది. తిని చెప్పరా. ఈడేమో ఎక్స్ప్రెషన్ లెస్. దా నా ఎక్స్ప్రెషన్ ఇవ్వలేడు ఈడు. చాలా బాగుంది. నెయ్యి అసలు ఎక్కడ కూడా ఏదో మిల్లెట్స్ ఏదో తింటున్నట్టు ఆ ఫీల్ ఎక్కడా లేదు. నీకు తెలిసిపోయింది. ఇదిగో వెనక మొత్తం రాగులు ఇవన్నీ కనబడతాయి, జొన్నలు ఇవన్నీ కనబడుతున్నాయి. ఇక్కడ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చాలా బాగుంది. నైస్ రా, థ్యాంక్స్ రా అతీఫ్ వచ్చినందుకు. ఆ జనం చూసి ఫస్ట్ వలి తినాలి. వలి ఏమన్నాడు అనుకున్నాం, మిల్లెట్స్కి ఏంట్రా బాబు ఎంత ఆడావిడు ఇక్కడ అనేసి అంటే ఇలా వేసాను. నువ్వు ఇవాళ గురువారం వచ్చావు కాబట్టి సరిపోయింది. అదే శనివారం వచ్చి ఉంటే నేను కూడా ఏం చేసేవాడిని కాదు. అవ్వదు. ఏంటి మధ్యన సైలెంట్గా ఉన్నాయండి కుర్రోడివి? దెబ్బల మీద దెబ్బలు. కానీ చాలా పెద్ద దెబ్బలు తగిలిని. వ్యాపారం చేసేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మనోడి చెప్పి ఒక్కసారి వినండి, విని జాగ్రత్త పడండి. ఏమైంది గురు అసలు? ఏంలా వర్కర్స్, ఇక్కడ చేసే వర్కర్స్ కొంచెం ఫ్రాడ్ చేశారు. ఫ్రాడ్ చేయడం ఇన్ ద సెన్స్, నాకు ఒకటి శాలరీలు చెప్పడం, వర్కర్లకి ఇంకో శాలరీ, ఇంకో వర్కర్లను యాడ్ చేయడం, వచ్చిన కస్టమర్స్కి నాదే షాప్ అని చెప్పడం. చూసారా, ఓనర్ అనేవాడు రెగ్యులర్గా షాప్ దగ్గర లేకపోతే నాదే షాప్ అని చెప్పుకునే రేంజ్కి వెళ్ళిపోయారు. వ్యాపారం పెట్టారంటే అక్కడ ఉండాలి. మనోడిది ఇది ఒకటే కాదు, ఇంకా మల్టీ బిజినెస్లు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఉండడానికి అవలా. అసలు లేదు బ్రో, నాకు ఫ్యామిలీ, ఈ పేజ్ నీకు తెలుసు కదా, నేను సోలో ఒక్కడే లేరు, ఎవరు బ్రదర్ సిస్టర్స్ కానీ ఎవరు లేరు. చాలా చిన్న స్టేజ్ నుంచి ఇక్కడ దాకా ఎదిగాడు. దాంతో పనోళ్ళు అనకూడదు, మన స్టాఫ్కి చాలా మంచి రెస్పెక్ట్ ఇస్తాడు మనోడు. ఏం చేశాడంటే మొగుడు పిల్లల మీద మొత్తం వదిలేశాడు అనమాట. ఇద్దరు పేరు మీద మొత్తం వదిలేశాడు. వాళ్ళు కూడా చాలా మంచిగా ఉండేవాళ్ళు, చాలా మంచోళ్ళు. అసలు నేనే 2-3 సార్లు చెప్పాను, గురు మొత్తం వదిలేస్తున్నాం చూసుకో అంటే, లేదు గురు చాలా మంచోళ్ళు అన్నాడు. కట్ చేస్తే కానీ ఇక్కడ అన్నిటికంటే డేంజర్ ఏంటో తెలుసా బ్రో? డబ్బు మార్చుద్ది. డబ్బు ఏదన్నా చేస్తుంది. ఎంత పోయి ఉంటాయి ఇంకా లెక్కే లేదు బ్రో. రోజు కింద ఒక ఫిగర్ ఆల్మోస్ట్ ఒక 5 నుంచి పైన 5 లక్షలు పోయినాయి అంట. అంటే ఇప్పుడు బ్లాక్ టీషర్ట్ వేసుకున్న అతను ఏం ఆలోచిస్తున్నాడు తెలుసా? 5 లక్షలు పోయినాయి అంటే మనోడు ఎంత సంపాదించుంటాడు ఇప్పుడు దాకా అన్న లెక్కలు వేసుకున్నావు కదా మాయ, నువ్వు ఏం చెప్పు. అంటే వ్యాపారంలో డబ్బులు వస్తూనే ఉంటాయి. మనోడు ఏంటంటే వాళ్ళు చెప్పింది గుడ్డిగా నమ్మేశాడు. ఎప్పుడైతే మనోడు కూర్చుని లెక్కలేయడం మొదలెట్టాడో చాలా తేడాగా ఉన్నాయి. పనోళ్ళకి జీతాలు ఒకరోజు మనోడు ఇచ్చాడంట, 300 జీతం ఇస్తే అదేంటండి నా జీతం 800 కదా అన్నారంట. అదేంటి నాకు లెక్కలో 300 ఉన్నాయి కదా. లిటరల్లీ షాక్ నేను. అంటే 300 మనోడికి చెప్పి ఆడు 800 ఇస్తున్నాడంటే ఈ రకంగా కౌంటర్లో నుంచి ఎన్ని డబ్బులు బయటికి వెళ్ళిపోతున్నాయి ఒకసారి ఊహించుకోండి. కాబట్టి పనోళ్ళని నమ్మాలి. పనోళ్ళు లేకపోతే వ్యాపారం లేదు. పనోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, డబ్బులు కూడా ఇవ్వాలి. కానీ బ్రో రెస్పెక్ట్, డబ్బులు అనేది నా విషయంలోకి వస్తే మాత్రం పర్ డే 2,500 రూపాయలు ఇచ్చే జీతం వాళ్ళకి ఒక్క రోజు. ప్రతిరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీతం నెలకి 60,000 నుంచి 70,000 పైనే. కష్టం. వర్కర్ అనేవాడు ఎంతో కొంత లైన్ చేసుకుంటాడు, మనం ఆపలేం. అవును, తింటాడు. అవును, కొన్నిసార్లు తిన్నవ్వాలి. అది నాకు తెలుసు. ఇప్పుడు ప్రతి బిజినెస్ ఓనర్కి తెలుసు ఏమని, వర్కర్ అనేవాడు ఉన్నాడు, వాడు 200 నుంచి 300 వరకు తింటాడు అని చెప్పి నాకు కూడా తెలుసు. ప్రతి ఓనర్కి తెలుసు. అదేంటి మేము అనుకోవటం ఒక 400-500 లిమిట్లో ఉంటుందిలే అనుకున్నా. కానీ అది చూసుకుంటే చాటమారతం వెళ్ళిపోతుంది. అది చాలా గట్టి దెబ్బ. మీరు మాత్రం చాలా జాగ్రత్త చేసుకోండి. అందులోని వర్కర్స్ ఎవరైనా ఉంటే, మీకు ఊహ తెలియలేనప్పుడు అమ్మ నాన్న డబ్బులు ఇచ్చి పెంచుంటాడు. ఊహ తెలిసిన తర్వాత మీరు పనిలో జాయిన్ అయిన తర్వాత మీ యజమానే మీకు డబ్బులు ఇచ్చి మీ ఇంట్లో నలుగురు తినడానికి అన్నట్లుగా అతనే కారణం. అతను బాగుంటే మీరు బాగుంటారు. అతనికి దెబ్బ వేయాలనుకుంటే ఆ దెబ్బ మీకు ఏదో రకంగా దెబ్బడిపోద్ది. కాబట్టి మీరు కూడా వర్కర్స్ ఎవరైనా చూస్తూ ఉంటే కొంచెం ఆలోచనలు అవాయిడ్ చేయండి. ఇప్పుడు ఇంత జరిగింది కదా, నీ మంచితనం అనుకోవాలా, చేతకంతనం అనుకోవాలా? దానికి ఒక్కొక్కళ్ళు ఒక్కో పేరు పెట్టుకుంటారు. కానీ నేను మాత్రం అంతా పైవాడు. నేనైతే అతి మంచితనం, మనోడికి అతి మంచితనం. కళ్ళ ముందు డబ్బులు తీసేసినా మనోడు అడిగితే ఫీల్ అవుతారేమో అనే మంచితనం. ఆ మంచితనం కూడా ఉండకూడదు, కొన్నిసార్లు పనికి రాకూడదు, కొంచెం బలంగానే ఉండాలి.
సరే ఏం చేస్తాం, ప్రస్తుతానికైతే మొత్తం అంతా మన ఓడి చేతిలోకి వచ్చింది. చాలా మంది ఈ హోటల్ తింద కాదు ఆల్ది అని చెప్పుకుంటున్నారంట. హైలైట్ వచ్చు మొన్న ఒక ఆయన అంటాడు, ఏ ఓనర్ లేరి ఎవరిడా అంటున్నాడు. చూడండి మేమే ఓనర్లం, అతను అప్పుడప్పుడు వస్తాడని చెప్పారంట. అసలు అంత కామెడీ అది. కాబట్టి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే వర్కర్స్ కూడా మీ ఓనర్ని రెస్పెక్ట్ ఇచ్చి కాపాడుకోండి. ఇప్పుడు వెళ్ళి ఒకసారి ఆ షవర్మా కూడా టేస్ట్ చూద్దాం. షాహీ మిల్లెట్స్ అయిపోయింది, ఇప్పుడు షాహీ షవర్మా అనమాట. ఈ షవర్మా గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కింద చూడండి ఎన్ని పేపర్లు ఉన్నాయి, ఆ మూల చూడండి. రేపు పొద్దున మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి బొక్కలు వేసేయాలి ఫుడ్ క్యాప్టెన్. అందుకోసం నైట్ నీట్గా క్లీన్ చేపిస్తా. ఆల్రెడీ మొత్తం క్లియర్ అయిపోయింది. నాకు ఈ ఆఫర్ నచ్చింది అనమాట. డస్ట్బిన్ చూడు ఆఫరు, బై 2 షవర్మా చికెన్ 65 ఫ్రీ. ఆ 2 షవర్మాలు కూడా 159. ఇంతకుముందు ఎంత ఉండేది? 150, 149 ఉండేది. 10 రూపాయలు పెరిగింది. దానికి మనోడు ఏంటది చికెన్ 65 ఫ్రీగా ఇస్తున్నాడు అనమాట. చికెన్ 65 టేస్ట్ చూసాను ఆల్రెడీ, సూపర్ ఉంది. షవర్మా కోసం కాకపోయినా చికెన్ 65 దగ్గర వచ్చి తినొచ్చు. అవును, ఇప్పుడు ఆల్రెడీ ఒక షవర్మా చెప్పాము, షవర్మా చేస్తాడు. ఇప్పుడు చేసిన తర్వాత టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది. నాకు ఓపిక లేదమ్మా. ఇప్పుడు నేను ఇప్పుడు చచ్చిపోయి మొన్న చేసా పాప కంట్రా చేయ వీడియో. ఏంటి గురు దీని పేరు? క్యాప్టెన్ స్పెషల్. నార్మల్ దానికి దీనికి ఏంటి స్పెషల్? స్పెషల్ సాసులు యాడ్ అవుతాయి. స్పెషల్ సాస్, చికెన్ పెరుగుద్ది, చికెన్ కూడా పెరుగుద్ది. ఓకే ఓకే, పేపర్లు కూడా పెరుగుతాయి అనుకుంటే ఇన్ని పేపర్లు ఇచ్చారేంటి? ఆడు నీ మీద ప్రయాణం పోయింది అడిగి. నీ వ్లాగ్స్ చూస్తాడుగా, సింపుల్ అవుతున్నాను. షవర్మా చాలా రోజులు అయిపోయింది నేను షవర్మా తిని. అవునా? ఏనట్లా అస్సలు. హైదరాబాద్ షవర్మాకి దీనికి డిఫరెన్స్ ఏంటో చెప్పాలి మరి. కానీ అంతంత సైజులు అంటే మనం నోరు సరిపోద్ది. ఈ మొక్క ఈ పక్కన కొరుక్కోవాలి. మొత్తం కారిపోతా ఉంటది చూడు, మొత్తం నోట్లోకి వెళ్ళిపోద్ది. సాసులు చితక్ కొట్టేశాడు. ఆ సాసుల కోసమే కెప్టెన్ స్పెషల్. కెప్టెన్ స్పెషల్ ఎందుకంటే అవి నేనే కనిపెట్టా. స్పైసీగా తీయగా పులుపు కూడా వచ్చింది. రైట్, బ్యాంగీ ఫ్లేవర్ కూడా. ఇప్పుడు ఏదైనా బ్రో, ఈ మిల్లెట్స్ కానీ ఈ షవర్మా కానీ నా రెసిపీలు ఇన్ ద సెన్స్ ఎలాగంటే, ఈ పెట్టే 6 నెలల ముందు నుంచే దీని మీద రీసెర్చ్లు ఎలా చేయాలి. నువ్వు అమ్మ అవును, ఇంట్లో మా ఆవిడైతే నాకు తెలుసు. ఆ జాలి చేయించడానికి వెళ్ళాలి, ఆ జాలీలో సరిపోవాలి, ఆకు చుట్టిన తర్వాత చాలా కష్టపడ్డాను, నాకు తెలుసు అవన్నీ. అదే 6 నెలల నుంచి చేస్తా ఉంటే తర్వాత సాస్ కారిపోతుంది. 2 తింటే మంచిగా ఫ్రీగా ఇస్తున్నారు. చికెన్ 65 అది మస్ట్ ట్రై. 2 తిని అది తినండి. విడిగా అడుగుతారేమో, అదే అడుగుదాం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అదే టేస్ట్ చాలా బాగుంటుంది. అది బాగుంది మా, అది మా మ్యాటరు. విజయవాడలో ఉంటే ఒకసారి ట్రై చేయండి. నేను ఏమన్నా ఎక్స్ట్రా బాగుంటే కింద కామెంట్ చేయండి. ఎలాగో కామెంట్ చేయరు, ఎందుకంటే టేస్ట్లు నేను ఎలా అయితే చెప్పానో అలాగే ఉన్నాయి. ఒకటి పాపం మనోడు చాలా కష్టాలు చూశాడు. వ్యాపారం చేసేవాళ్ళు అందులో నుంచి నేర్చుకోండి. ఆల్రెడీ వ్యాపారం చేసి దెబ్బతిన్న వాళ్ళు కష్టం గురించి మీకు తెలుసు కాబట్టి మళ్ళీ నిలబడ్డాడు మావాడు. సపోర్ట్ చేయాలనుకుంటే మళ్ళీ మొదటిగా సపోర్ట్ చేయండి. ఇదే ప్లేస్లో ఉంటుంది, టేస్ట్ ఇంకా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేసేస్తున్నాను మాయా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.